హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆలు, క్యాప్సికమ్, క్యారెట్ అండ్ టమాటో. ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే కట్ చేసి పెట్టుకోవచ్చు, అంటే లైక్ బఠానీ అలాంటివి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ మిర్చి అయితే తురిమేసి పెట్టుకున్నాను. ఒక 15 మిర్చి వరకు అయితే తురుముకున్నాను, ఎందుకంటే కొంచెం స్పైసీ తక్కువ ఉన్నాయి. ఇంకా మా చిల్లీ పౌడర్లో ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కలిపేసింది కాబట్టి నేను ఈరోజు మంగళవారం అని చెప్పేసి అది యూజ్ చేయను, అందుకే మిర్చి ఎక్కువగా వేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపటమన్నాక ఇందులో కొంచెం పుదీనా కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. పుదీనా ఒక 10 ఆకులు అలా వేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మిర్చి తురుము కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం ఇందాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ వెజిటేబుల్స్ అయితే నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయే వేసుకుంటున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ స్ప్రౌట్స్ అయితే 24 అవర్స్ అయితే ఇందులో స్ప్రౌట్స్ మేకర్లో వేశాను. ఇలా స్ప్రౌట్స్ అయితే వచ్చాయి. ఈ స్ప్రౌట్స్ కూడా నేను అందులోనే వేద్దాం అనేసి అనుకుంటున్నాను, అంటే కొంచెం ఫ్రై అయ్యాక ఈ స్ప్రౌట్స్ కూడా వేద్దాం అనుకుంటున్నాను. స్ప్రౌట్స్ డైరెక్ట్గా తినడం వల్ల కొందరికి గ్యాస్ అవుతుంది అని చెప్పేసి అంటుంటారు, కానీ మనం ఇందులో వేసుకుంటే గ్యాస్ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. హ్యాపీగా ఇలా ఉడికిన స్ప్రౌట్స్ తింటే చాలా మంచిది, హెల్త్కి మంచిది, గ్యాస్ ప్రాబ్లం ఉండదు, ఎలాంటి ఇష్యూస్ కూడా రావు. పచ్చి స్ప్రౌట్స్ హెల్త్కి అంటే మన బాడీకి సెట్ అయిన వాళ్ళకి ఓకే, పడని వాళ్ళ కోసం అంటే మన బాడీకి సెట్ కాని వాళ్ళ కోసం అయితే ఇలా వేసుకొని తింటే మనకి గ్యాస్ ట్రబుల్ అనేది ఏమి ఉండదు అన్నట్టు. తర్వాత ఇందులో కొంచెం మనకి స్పైసీ తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకొని, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని తర్వాత మనం 5 to 10 మినిట్స్ అంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఉడికేంత వరకు అయితే మూత పెట్టేసుకొని సిమ్లో ఉడికించుకోవాలి. తర్వాత మంచిగా దగ్గరకు ఉడికినాక నేను ఇక్కడ రవ్వ అంటే గోధుమ రవ్వ అయితే యూజ్ చేస్తాను. ఇంకా ఇవి దగ్గరికి ఉడికినాయి కదా, తర్వాత 1కి 2 అయితే వాటర్ అయితే వేస్తున్నానండి. ఇక్కడ నేను వాటర్ అయితే వేసాను కదా, నీళ్ళన్నీ ఎసరొచ్చాక ఇక్కడ స్మాల్ సైజ్ రవ్వ అయితే యూజ్ చేస్తున్నాను నేను, వీట్ ఫ్లోర్. ఇక్కడ రవ్వ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా ఇంకొక 5 మినిట్స్ to 10 మినిట్స్ వరకు అయితే సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. తర్వాత ఇలా దగ్గరికి ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, మనకి ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా వెరైటీ వెయిట్ లాస్ వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు డే టైం మొత్తం అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ వెయిట్ లాస్కి ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నానో మీకు తెలుసుకోవాలి అని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. డే టైం మొత్తం వ్లాగ్ అంతా చూపించడానికి ట్రై చేస్తాను. మీరు కామెంట్ చేయండి. మన నచ్చితే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. బై బై.